ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం అండి. ప్రప్రదంగా మనందరి జీవితాల్లో ఆనందంగా ఉండడానికి గల కారణమైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి పాదాభివందనం. నా పేరు మద్దుల కుమార్ అండి, తణుకు నుంచి వచ్చాను. సుమారు 3-4 నెలల క్రితం ఇక్కడికి వచ్చామండి, రంగారావు నేను. ఏంటి ఇంత దూరంలో కడుతున్నారు, ఇలాగ ఉంది ఏంటి ఈ ప్లేస్లో కడుతున్నారంటే అని మనసులో కొద్దిగా అనుమానం వచ్చింది. కానీ ఈ వేళ చూసేవాడికి అసలు ఆ సైట్ అయినా అనిపించింది నాకు. ఇది అంత వైభవంగా తీర్చిదిద్దారు దీంట్లో అద్భుతమైన పిరమిడ్ వద్దని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తలుచుకుంటే ఈయన చెప్పినట్టు 5 నిమిషాల్లో 6 మాసాల్లో పూర్తి చేస్తారని నాకు నమ్మకం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ కుమార్ గారు, చక్కగా చెప్పారు. కట్టే కొట్టే తెచ్చే అలాగే ఉండాలి. స్పీచ్ అంటే టైం లేదు కాబట్టి అనంతలక్ష్మి గారిని మాట్లాడవలసింది కోరు. వాసు గారిని తణుకు వాసు గారిని మాట్లాడవలసింది కోరు. ఇంత గొప్ప అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చిన జగద్గురు పత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. సరిగ్గా ఈ రోజు నాటికే పత్రి గారు శరీరం వదిలి 4 సంవత్సరాలు పూర్తయింది. ఇదే రోజున 2022లో ఆయన శరీరం వదలడం జరిగింది. గురువు సత్యవంతుడు, గొప్పవంతుడు కాబట్టి ఆయన శరీరం వదిలిన రోజుని ఇంత గొప్ప స్థలంలో పిరమిడ్ రావడానికి దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురువు అంత గొప్ప కాబట్టి, సత్యవంతుడు కాబట్టి ఈ సంస్థ అంత ముందు నడుతుంది. ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం పత్రి గారికి. మరి చాలా అద్భుతంగా ఉంది స్థలం. మరి అటువంటి గొప్ప స్థలం ఇచ్చిన తోట సత్యనారాయణ గారి ఫ్యామిలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వంతుగా మేము కూడా దీనికి సహాయం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈ అవకాశం మీ అందరికీ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వాసు గారు. సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అమృతోత్సవానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ, అలాగే స్టేజ్ పై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సత్యనారాయణ గారి ఫ్యామిలీ ఇచ్చినటువంటి స్థలం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ పిరమిడ్ అతి త్వరలో మళ్ళీ ఇదే రోజుకి జరిగి తీరుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ చుట్టుపక్కలన్నీ కూడా పిరమిడ్లు చాలా వరకు చాలా అద్భుతంగా జరిగినాయి. ఈ భీమవరం మాస్టర్లు అందరూ మొట్టమొదటిగా కట్టాల్సింది ఉంటే ఇవన్నీ చూసి అన్నిటిని మించి కడదామని వెయిట్ చేసి ఈరోజు అద్భుతమైన పిరమిడ్ని తీసుకురావడానికి మరి భీమవరం తలుచుకుంటే చిటికలేసినంత పనిని మన వాసు గారు చెప్పారు. అది నిజం. అలాంటి మాస్టర్లు అందరూ ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎవరు వంతు వారు సహకరించి ఈ పిరమిడ్ని అద్భుతంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరి రోల్ మోడల్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్. అనంతలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇవిడికి పెద్ద బాధ్యతను ఇప్పుడు చెప్పారు సత్యనారాయణ గారు. ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలుపుకున్నారండి. అలాగే మనందరికీ ప్రణామాలు తెలుపుకున్నారు. మరి ఈ సృష్టిలో ఏదైనా గొప్పది ఉందంటే ధ్యానమేనండి. అంతకన్నా మించింది ఏమీ లేదు ఇంక అసలు. అది పత్రి గారు మనకు చెప్పారు. మరి అద్భుతమైన ఈ ధ్యానంలో ఉండి మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం. పుట్టుట కూడా ఎంతో ఆనందకరం, మరణించడం కూడా ఎంతో ఆనందకరం అని పత్రి గారు నేర్పారు. ఈరోజు మరణించడం అంటే అంతా దుఃఖం అనుకుంటున్నారు, కానీ ఈరోజు పండుగ సెలబ్రేషన్ చేసుకుంటున్నది పిరమిడ్ మాస్టర్. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్ అంటే ఒక మరణించడం కూడా ఎంతో పండుగలా చేసుకుంటున్నాం. బ్రహ్మర్షి పత్రిజీ శరీరం వదిలిపెట్టి వెళ్ళారు, ఫిజికల్గా లేరనుకుంటున్నారు, కానీ ఆయన చైతన్యమే మనందరినీ నడిపిస్తుంది. ఈరోజు నడిపిస్తుంది మనల్ని. మామూలు విషయం కాదండి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్నది సత్యం తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ చేసి తీరుతారండి. మరి సత్యనారాయణ గారు అమ్మ మరి ₹1,00,00,000 సైట్ ఆయన ఎంత ఉదారంగా ఇచ్చారంటే ఆయన చేసుకుంటున్నారు. ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు. ఆయన మనందరం సైకిల్ మీద వెళ్తే ఆయన ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు. ఇదే రిజర్వేషన్ అంటే. మరి ఆయనతో పోటీ పడాలి, మనం కూడా ఫ్లైట్లో వెళ్తానికి పోటీ పడాలి. ఎన్ని కోట్లు సంపాదించుకున్న ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోతాం సెకండ్ కన్ను రెప్ప మూసామంటే. కానీ ఇక్కడ ఈ భూమండలం పైన ఉండగా మనం సంపాదించుకున్నదే మనకు కూడా వస్తుంది అనేది నిరూపించుకున్నారు సత్యనారాయణ గారు. ఆయన ఒకటే అన్నారు, మన శాఖాహార ర్యాలీ చేస్తూ వస్తే అమ్మ ఎప్పుడు రెడీ అవుతావు, మరి పిరమిడ్ ప్రారంభించాలి, భీమవరం పిరమిడ్ నేను సైట్ ఇచ్చాను,
నీదే బాధ్యత తల్లి అన్నారు. ఆ రోజు ఆయనకి ప్రామిస్ చేస్తాను, నేను భీమవరం పిరమిడ్ పూర్తి అయ్యేదాకా పూర్తి బాధ్యత తీసుకుంటానని ఆయన చేతిలో చేయి వేసి ప్రామిస్ చేస్తానండి నేను. మరి ఆయన 2 కోట్లు అడిగారు, 2 కోట్లు 11 రూపాయలు తేవాలన్నదే నా సంకల్పం. ఓకేనా? అది మరి ఇంకొక విషయం జరిగిందండి. మొన్ననే పిఎంసి ఛానల్కి నేను 1,15,000 ఇచ్చాను. సైట్ కొన్నారు మనకి హైదరాబాద్లో పిఎంసి ఛానల్ ఆఫీస్ కట్టడానికి. అయితే 1,15,000 ఇచ్చిన 3 రోజులకి నేను ఆ వర్క్లో తిరుగుతుండగా ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చుంటే ఇక్కడ అంతకుముందు మేము ఏమైందంటే గుడివాడలో ర్యాలీ చేస్తున్నాం. గుడివాడలో ర్యాలీ చేస్తుంటే ఒక డాక్టర్ గారు, ఒక మేడం వచ్చారు. వచ్చి ర్యాలీ ప్రారంభమైన తర్వాత ఆవిడ హాస్పిటల్ దగ్గరికి రమ్మని మమ్మల్ని అందరిని ఆహ్వానించారు. హాస్పిటల్కి వెళితే ఆవిడ అరటిపండు తీసుకొచ్చి అందరికీ తలకు అరటిపండు ఇస్తున్నారు. అరటిపండు తీసుకున్నా నా లోపల నుంచి ఏం చెప్తుందంటే, ఈవిడ దగ్గర నీకు అరటిపండు సరిపోదు, ఈవిడ చాలా పెద్ద అమౌంట్ ఇస్తుంది నీకు, రామ్తాయి ఎనర్జీ కనెక్ట్ అయ్యి ఉంది ఈవిడని నా లోపల చెప్తుంది. ఆవిడెవరో నాకు తెలియదు, ఆ డాక్టర్ గైనకాలజిస్ట్. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పుడు నాకు డౌట్, ఈవిని క్లారిటీ అడగాలని, మేడం మీరు ఏం ధ్యానం చేస్తారు, ఏంటి, ఎప్పటి నుంచి వచ్చారు అన్నాడు. మేడం నేను రామ్తా ఫాలో వస్తుంది మేడం, పెద్ద జూమ్ సెక్షన్ ఉంది నాకు అన్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మాకు భీమవరంలో రామ్తా పిరమిడ్ వస్తుంది, ఆ పిరమిడ్కి మీరు చాలా కలెక్షన్ ఇవ్వాలి, మాకు వస్తానని థ్యాంక్ యూ చెప్పుకుని వచ్చేస్తాను. ఆ మేడంకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకున్నారు, ఆ డాక్టర్ గారికి. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుంటే నేను ఏది కూడా నేను ఆచరించకుండా ఏది ఎవరిని అడగను, ఆచరించి చూపిస్తాను. ఆచరించినప్పుడే మనకి పని వర్కౌట్ అవుతుంది. ధ్యానంలో కూర్చుంటే అప్పుడు నాకు గురుమండలం నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, భీమవరంలో కట్టే రామ్తా పిరమిడ్కి మరి రేపు సార్ అమృతోత్సవం రోజుని నీ డొనేషన్ ప్రకటించు అన్నారు. మరి మా వారు రాంబాబు గారికి కూడా చెప్పలేదు, సీక్రెట్. నాకు వచ్చిన మెసేజ్, ఆయన ఏమనుకున్నా సరే కార్లో కూడా చెప్పలేదు. అది ఇప్పుడు మరి అందరి సమక్షంలో రిలీజ్ చేస్తున్నాను. నీవు ఎనర్సీ ఇవ్వాల్సింది, నీ 1,00,000 రూపాయలు ఎనర్సీ అన్నారు. నా డొనేషన్ 1,00,000 రూపాయలు అండి భీమవరం పిరమిడ్కి. ఇప్పుడు 1,00,000 ఇచ్చి మనిషికో 1,00,000 మీ అందరిని అడుగుతాను. ఓకేనా? థ్యాంక్ యూ మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు. మరి వెస్ట్ గోదావరి ద బెస్ట్ గోదావరి అన్నారు పత్రిక, నిరూపించుకున్నారా? మరి వెస్ట్ గోదావరి బెస్ట్ గోదావరి ఎంత అన్నది 9 నెలల 9 రోజుల్లో మనం ఈ రామ్తా పిరమిడ్ని ఓపెనింగ్ చేసుకోవాలి. ఇదే నా దివ్య సంకల్పం. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. స్త్రీ శక్తి అంటే నిరూపించారు మేడము. ఒక్కసారి మేడం గట్టిగా క్లాప్ చేద్దామండి. రంగారావు గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.